హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గత వేద మంత్రాల సాక్షిగా మూడో భాగాన్ని వినేద్దాం. వివేక్తో ఫోన్ మాట్లాడుతూ బస్టాప్లో జరిగింది మర్చిపోయింది శ్రవంతి. బాగున్నారా అన్నపూర్ణ గారు అంటూ వచ్చారు శర్మ గారు. అన్నపూర్ణ బాగున్నాను, మీరు కూర్చోండి అని కమలమ్మను ఆయనకు కాఫీ తెమ్మని చెప్పింది. మొన్న ఇచ్చిన ఫొటోస్లో ఎవరిని సెలెక్ట్ చేశారు, మీ కోడలుగా అన్నారు ఆయన. నాకు వాళ్ళలో ఎవరూ నచ్చలేదండి, ఇంకేమైనా ఉంటే చూపించండి అంది ఆవిడ. సరేనమ్మా అంటూ ఆయన భుజానికున్న సంచిలో నుండి కొన్ని ఫోటోలు తీసి ఆమెకిచ్చారు. పొరపాటున ఆయన సంచిలో నుండి ఒక ఫోటో అన్నపూర్ణమ్మ దగ్గర పడింది. ఆ ఫోటో చూసిన అన్నపూర్ణమ్మకు వెతకపోయిన తీగ కాలికి తగిలినట్లు నేను కావాలనుకున్న అమ్మాయే నాకు దొరికింది అనుకుంది. శర్మగారు ఆమె చేతిలోని ఫోటో చూసి, అమ్మా ఇది మీ తాహతకు తగ్గ సంబంధం కాదులే అని ఆ ఫోటో తీసుకోబోయాడు. మాకు ఆస్తిపాస్తులతో సంబంధం లేదు, మంచి కుటుంబం నుండి వచ్చే అమ్మాయి చాలు. ఆ విషయం మీకు ముందే చెప్పాను. నాకు ఈ అమ్మాయి బాగా నచ్చింది, వివరాలు చెప్పండి అంది ఆవిడ. ఆ అమ్మాయి గురించి ఫ్యామిలీ గురించి అంతా చెబుతారు శర్మగారు. మంచి రోజు చూడండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడి వద్దాం అన్నారు అన్నపూర్ణమ్మ గారు. సరేనమ్మా మీ ఇష్టం, నేను వెళ్ళి వాళ్ళతో మాట్లాడి పెళ్లి చూపులకి ఏర్పాట్లు చేస్తాను అని శర్మగారు వెళ్ళిపోయారు. విజయ్ వచ్చాక ఆ ఫోటో చూపించాలని ఎదురు చూస్తూ కూర్చుంది. మళ్ళీ ఆవిడే ఫోటో ఎందుకు, ఆ అమ్మాయి గుడికొస్తుంది కదా, అప్పుడు డైరెక్ట్గా చూపిస్తా అనుకొని ఆ ఫోటో తన గదిలో పెట్టింది. ఇప్పుడు అర్థమైందా ఆ ఫోటో ఎవరిదో? అన్నపూర్ణ హాల్లో కూర్చొని విజయ్ పక్కన ఆ అమ్మాయిని ఊహించుకొని నవ్వుకుంటూ ఉంది. ఆఫీస్ నుండి వచ్చిన విజయ్ తల్లిని చూసి, ఏంటమ్మా అంత హ్యాపీగా ఉన్నావు అన్నాడు. నా బంగారు కొండకు తగిన జోడి దొరికింది, అందుకే ఈ సంతోషం అందావిడ. విజయ్ ఒక్కసారిగా డల్ అయిపోయాడు. కానీ తల్లి చూస్తే బాగోదని ముఖంలో లేని నవ్వును తెచ్చుకున్నాడు. అమ్మ ఎవరో చూడవా నాన్న అన్నారు అన్నపూర్ణమ్మ. నేను చూడవలసిన అవసరం లేదమ్మా, నీకు నచ్చితే నాకు నచ్చినట్లే అన్నాడు విజయ్. నువ్వు కూడా చూస్తే బాగుంటుంది నాన్న. సరే అమ్మా నీ ఇష్టం అని తన గదిలోకి వెళ్ళిపోయాడు విజయ్. నెక్స్ట్ డే, ఇంకో 2 రోజులు ఉండొచ్చు కదే, అప్పుడే వెళ్ళిపోవాలా అంటుంది శ్రవంతి సాహితితో. కాలేజ్ ఓపెన్ చేసి 2 రోజులైంది, మా ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయారు, ఇంకా ఉంటే క్లాసులు మిస్ అవుతా అంటూ లగేజ్ సర్దుతుంది సాహితి. శ్రవంతి కూడా సాహితికి హెల్ప్ చేసింది లగేజ్ సర్దడంలో. ఇవిగో ఇవి కూడా పెట్టుకో అని పచ్చళ్ళు, స్వీట్స్, ఇంకా కొన్ని స్నాక్స్ ఐటమ్స్ ఇచ్చింది శ్యామల. అమ్మా ఇన్నెందుకు, ఇవన్నీ తింటే లావైపోతా, నాకొద్దు అంది సాహితి. మూసుకొని బ్యాగ్లో పెట్టుకో, నువ్వు మీ ఫ్రెండ్స్ తినండి, ఇదిగో ఈ బాక్స్లో పులిహోర పెట్ట, ట్రైన్లో తిను అంది శ్యామల. తల్లి ఇచ్చినవన్నీ అయిష్టంగానే బ్యాగ్లో పెట్టుకుంది సాహితి. క్యాబ్ వచ్చేసింది, రెడీ అయ్యావా అంటూ అక్కడికి వచ్చారు కుమార్ గారు. రెడీ నాన్న అంటూ తండ్రికి ఏదో సహాయ చేసింది సాహితి. ఆయన మంచినీళ్ళు తెమ్మని శ్యామలను అక్కడి నుండి పంపించి సాహితికి కొంత డబ్బులిచ్చి, ఫాస్ట్గా క్యాబ్ బ్యాగ్లో పెట్టుకో, మళ్ళీ మీ అమ్మ వస్తే తిడుతుంది, అంత డబ్బు ఎందుకు ఇచ్చారని అన్నారు కుమార్ గారు. ఇవిగో ఇవి కూడా ఉంచుకో అని శ్రవంతి కూడా కొంత డబ్బులు ఇచ్చింది. థ్యాంక్స్ అక్క అంటూ శ్రవంతిని హక్ చేసుకుంది సాహితి. ఇంకా మీ ముచ్చట్లు ఆపలేదా, అవతల ట్రైన్ టైం అవుతుంది పదండి అంటూ ఆమె తెచ్చిన వాటర్ కుమార్ గారికి ఇచ్చింది శ్యామల. అమ్మ చూడు నాన్న, నన్ను ఇంటి నుండి ఎప్పుడు పంపించేద్దామా అని చూస్తుంది అంటూ బొంగుమూతి పెట్టుకుంది సాహితి. అమ్మ అలానే అంటుంది, నువ్వేం పట్టించుకోకు అన్నారు కుమార్ గారు. సరిపోయింది అంటూ తల కొట్టుకుంది శ్యామల. కుమార్ సాహితి ఇద్దరు క్యాబ్లో స్టేషన్కి వెళ్ళిపోయారు. శ్రవంతి కూడా ఆఫీస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ వివేక్ ఇంట్లో పెళ్లి చూపులు ఏమైందో తెలుసుకుందాం రండి. వివేక్, పెళ్లి వాళ్ళు వచ్చే టైం అయింది, పంతులు గారు ఇంకా రాలేదే, ఒకసారి ఫోన్ చేయి అంది ఈశ్వరి. సరే అమ్మా అంటూ ఫోన్ తీసి పంతులు గారికి ఫోన్ చేస్తాడు వివేక్. అన్నయ్య ఎలా ఉన్నాను నేను అంటూ వివేక్ దగ్గరికి వస్తుంది లత. మెరూన్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ శారీలో లత చాలా ముచ్చటగా ఉంది. చెల్లిని అలానే చూస్తూ ఉండిపోతాడు వివేక్. ఏంటన్నయ్య ఎలా ఉందో చెప్పు అన్నది. కుందనపు బొమ్మలా ఉన్నావు అన్నాడు వివేక్. ఏంటి మీ అన్న చెల్లెల ముచ్చట్లు, పెళ్లి వాళ్ళు వచ్చేస్తారు, నువ్వు వెళ్ళి వాళ్ళని దగ్గర నుండి లోపలికి తీసుకురా అంటుంది ఈశ్వరి. ఇంట్లో మొదటి శుభకార్యం అవడంతో ఈశ్వరి చాలా కంగారు పడుతుంది. తల్లి ముఖంలో కంగారు గమనించిన వివేక్, టెన్షన్ పడకు, నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకుంటా అని బయటికెళ్ళాడు. పెళ్లి వాళ్ళు అప్పుడే కారు దిగారు. హాయ్ బావగారు, ఐఆమ్ వివేక్, లతా బ్రదర్ని అని పెళ్ళికొడుకి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. హాయ్ ఐఆమ్ చరణ్ అంటాడు పెళ్ళికొడుకు. చరణ్ పేరెంట్స్ని కూడా విష్ చేసి లోనికి తీసుకుని వస్తాడు. ఏంటండి నన్ను పిలవరా అంటూ వచ్చింది మేఘన. మీరు అని అంటాడు వివేక్ ఆమె ఎవరో తెలియక. నేను మీ చెల్లికి అర్ధమొగొన్ని అంటుంది నవ్వుతూ. వివేక్కి ఇంకా అర్థమవక చరణ్ వైపే చూస్తాడు. షీఈ్ మై సిస్టర్ మేఘన అంటాడు చరణ్. ఓ సారీ, మిమ్మల్ని చూడలేదే అంటూ అందరినీ లోపలికి తీసుకుని వచ్చి కూర్చోబెడతాడు.
వివేక్ వాళ్ళ పిన్ని అందరికీ టిఫిన్ పెడుతుంది. వివేక్ వాళ్ళకి కావలసినవన్నీ దగ్గరుండి చూసుకుంటున్నాడు. మేఘన మాత్రం వివేక్ని గమనిస్తూనే ఉంటుంది. ముహూర్తం టైంకి నిశ్చయ తాంబూలాలు మార్చుకున్నారు. కాబోయే వధూవరుని అందరూ ఆశీర్వదించారు. ఏంటమ్మా ఇక్కడ ఉన్నావు? రా, చెల్లిని బావగారిని ఆశీర్వదించు అన్నాడు వివేక్. వద్దురా, నేనెందుకు అంది ఈశ్వరి. ఈశ్వరి ఉద్దేశం అర్థమై, అలా అంటావేంటమ్మా, ముందు నీ తర్వాతే మాకు ఎవరైనా, నువ్వు ఏమీ ఆలోచించకుండా రా అంటూ వంటింట్లో ఉన్న తల్లిని తీసుకెళ్లి అక్షంతలు వేయించాడు. లత చరణ్ల జంటను చూసి ఈశ్వరికి ఆనందంతో కన్నీళ్లు వచ్చాయి. పెళ్లికి ముహూర్తం కూడా అప్పుడే పెట్టించారు. వాళ్ళ ఇద్దరి పేరు మీద 1 నెల రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉందని పంతులు గారు చెబితే అందరూ ఆ ముహూర్తమే ఖాయం చేసేశారు. ఆ హడావిడి అయ్యాక భోజనానికి కూర్చున్నారు అందరూ. వివేక్ ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ వడ్డిస్తున్నారు. బావగారు కొంచెం స్వీట్ వడ్డిస్తారా అంది మేఘన. వివేక్ తను ఎవరిని పిలిచిందో అర్థం కాక వెనక్కి చూశాడు. ఏంటి బావగారు, స్వీట్ కావాలంటే వెనక్కి చూస్తున్నారు, వచ్చి వడ్డించండి అంది మేఘన పక్కకి తిరిగి నవ్వుకుంటూ. మేఘన పిలుస్తుంది తనని అని అర్థమైనా తన దగ్గరికి వెళ్తాడు. భోజనం చేస్తున్నంతసేపు అది కావాలి ఇది కావాలని వివేక్ని విసిగిస్తూ ఉంది. వివేక్ మాత్రం ఓపిక్గా తనకు ఏం కావాలో చూస్తాడు. వాళ్ళని చూసిన చరణ్ వాళ్ళు నవ్వుకుంటున్నారు. ఎవరి గొడవలో వాళ్ళుంటే చరణ్ మెల్లగా లత దగ్గరికి వెళ్ళాడు. తన రూమ్లో కూర్చొని ఫ్రెండ్స్తో మాట్లాడుతున్న లత చరణ్ని చూసి లేచి నిలబడింది. లత ఫ్రెండ్స్ చరణ్ని చూసి నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోయారు. లతకు అతన్ని చూసి సిగ్గుతో తలదించుకుని నేలపై కాలితో సిగ్గు ముగ్గులు వేస్తుంది. తలుపు గడియ పెట్టి చరణ్ నవ్వుకుంటూ ఆమె దగ్గరకొచ్చి తల పైకెత్తి, ఇదంతా సిగ్గే, కొంచెం దాచుకో, మన ఫస్ట్ నైట్లో పనికొస్తుంది అన్నాడు మెల్లగా ఆమె చెవులో. లత అతని మాటలకు సిగ్గుపడి అక్కడి నుండి వెళ్ళబోయింది. కానీ అతను ఆమె చేయి పట్టుకొని ఆపి తన మీదకి లాక్కున్నాడు. ఇద్దరూ ఎంత దగ్గరగా ఉన్నారంటే ఒకరి గుండె చప్పుడు ఒకరికి వినిపించేంతగా. ఇద్దరూ ఒకరి కళ్ళలోకొకరు చూసుకుంటూ ఉండిపోయారు. చరణ్ ఆమె అందాన్ని చూసి మైమరిచిపోయి ఆమె పెదవులపై ముద్దాడాడు. లత కూడా అతని కాదనలేకపోయింది. ఇంతలో ఎవరో డోర్ కొట్టేసరికి ఈ లోకంలోకి ఇద్దరూ వచ్చారు. చరణ్ ఆమెను విడిచి దూరంగా జరిగాడు. లత వెళ్ళి డోర్ తీసేసరికి ఎదురుగా మేఘన నడుం మీద చెయ్యి వేసుకుని నిలబడి ఉంది. వాటమ్మా వదనమ్మా, ఇప్పుడేగా ఎంగేజ్మెంట్ అయింది, అప్పుడే మొదలు పెట్టేశారా మీ రొమాన్సు అంది నవ్వుతూ. లత సిగ్గుపడుతూ వేరే గదిలోకి వెళ్ళిపోయింది. హా, ఇప్పుడు చెప్పండి సారు మీ సంగతి, నాకు ఐఫోన్ కొంటావా లేకపోతే ఈ మ్యాటర్ అందరికీ చెప్పనా అంది మేఘన. తల్లి నీకొక దండం పెడతా, నువ్వు మాత్రం ఎవరికి చెప్పకు, నా పరువు పోతుంది, ఫోనేగా కొంటాలే అన్నాడు చరణ్. సాయంత్రానికి పెళ్లి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు. అందరూ వెళ్ళి వస్తామని చెప్పి వారు కారు దగ్గరికి వెళ్తారు. చరణ్ కళ్ళతోనే లతకి వెళ్ళొస్తా అంటాడు. సరే అన్నట్లు కళ్ళు బ్లింక్ చేస్తుంది లత. మేఘన లతకి బాయ్ చెప్పి వివేక్ దగ్గరకొచ్చి, బావగారు వెళ్ళొస్తా, మళ్ళీ పెళ్లిలో కలుద్దాం బావగారు అని మాటకి ముందొక బావ తర్వాత ఒక బావ అంటూ అతనితో మాట్లాడుతోంది. ఆమె అలా పిలవడం వివేక్కి ఇబ్బందిగా అనిపిస్తుంది. అతన్ని చూసి నవ్వుతూ, ఏంటి బావగారు ఫేస్ అలా పెట్టారు, మీరు నాకు బావగారే కదా బావగారు అంటుంది మేఘన. మేఘన మాటలకి అక్కడ ఉన్నారు అందరూ నవ్వుకుంటారు. ఇక్కడ కూడా నీ అల్లరి మొదలుపెట్టావా అంటూ మేఘన చెవి మెలిపెట్టాడు చరణ్. నేనేం అల్లరి చేశాను, మీరు చెప్పండి అత్తయ్య అంటూ ఈశ్వరి దగ్గరికి వెళ్ళింది మేఘన. నువ్వేమీ అల్లరి చేయలేదు తల్లి, వాళ్ళే నేను అపార్థం చేసుకుంటున్నారు, నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే చాలా బాగుంటావు అంది ఈశ్వరి. అత్తయ్య మీరు కూడా దీనికే సపోర్ట్ ఇస్తే ఇది ఇంకా ఎవరి మాట వినదు, మన నెత్తినికి కూర్చుంటుంది అన్నాడు చరణ్. అన్నయ్య నిన్ను అంటూ చరణ్ వెనక పరిగెత్తుతుంది మేఘన. చరణ్ ఆమెకి దొరకకుండా తప్పించుకున్నాడు. అందరూ వాళ్ళ అల్లరి చూసి నవ్వుకున్నారు. వాళ్ళని ఆపి ఇక వెళ్దామా, ఇప్పటికే లేట్ అయింది అంటారు చరణ్ పేరెంట్స్. అందరికీ ఇంకొకసారి బాయ్ చెప్పి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చరణ్ లత గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తూ ఉన్నాడు. అన్నయ్య నేను అడిగింది మర్చిపోకు అంది మేఘన చరణ్ చెవులో. ష్ అంటూ వెనక్కి చూపించాడు చరణ్. ఓకే, అమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఇంటికి వెళ్ళాక చెప్తాను ఈ పని అంది మేఘన. రాత్రి భోజనం అయ్యాక తన రూమ్లో కుర్చీలో ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు విజయ్. విజయ్ నీతో మాట్లాడాలరా అంటూ అన్నపూర్ణమ్మ అక్కడికొచ్చింది. ఏంటమ్మా అంటూ ల్యాప్టాప్ పక్కన పెట్టి తల్లిని చేయి పట్టుకొని తీసుకుని వచ్చి మంచం మీద కూర్చోబెట్టాడు. నువ్వు కూర్చో నాన్న అంది అన్నపూర్ణ. విజయ్ మంచం దగ్గర కింద కూర్చుని అన్నపూర్ణమ్మ ఒడిలో తలపెట్టుకుని, ఇప్పుడు చెప్పమ్మా ఏదో మాట్లాడాలన్నావు అన్నాడు. నువ్వు రేపు నాతో పాటు గుడికి రావాలిరా అంది అన్నపూర్ణమ్మ. అమ్మా ప్లీజ్, నాకు దేవుడంటే నమ్మకం లేదని నీకు తెలుసు కదా, అయినా గుడికి ఇప్పుడెందుకు అన్నాడు విజయ్. నాకు తెలుసురా నీకు ఇష్టం లేదని, కానీ ఈ ఒక్కసారికి రా నాన్న,
నా కన్నవి కదూ అంది అన్నపూర్ణ కొడుకుని బ్రతిమలాడుతూ. తల్లి అంతలా అడిగేసరికి సరే అమ్మా అన్నాడు విజయ్. నా మాట కాదనివని నాకు తెలుసు, నా విజయ్ బంగారం అంది అన్నపూర్ణ కొడుకు ముందుపై ముద్దు పెడుతూ. సరే నాన్న, ఏదో పని చేసుకుంటున్నావుగా, కానీ నేను వెళ్తా అంటూ అన్నపూర్ణ తన గదిలోకి వెళ్ళిపోయింది. తల్లి వెళ్ళాక తన వర్క్ మళ్ళీ కంటిన్యూ చేశాడు విజయ్. వివేక్ ఏంటి ఇంకా ఫోన్ చేయలేదే, పాపం మార్నింగ్ నుండి ఎంగేజ్మెంట్ పనులు అలసిపోయి ఉంటాడు అనుకుంది శ్రవంతి. ఇంతలో తన ఫోన్ రింగ్ అయింది. శ్రవంతి ఫోన్ లిఫ్ట్ చేసి, ఇప్పుడే నీ గురించి తలుచుకుంటున్నాను, నువ్వే ఫోన్ చేశావు అంది. సారీరా, మార్నింగ్ నుండి నీతో మాట్లాడదామంటే కుదరలేదు, ఇప్పుడే కొద్దిగా ఫ్రీ అయ్యా అన్నాడు వివేక్. నేను అదే అనుకున్నానులే అంది శ్రవంతి. నీలో నాకు నచ్చేదే అదే శ్రవంతి, ఎదుటివారిని అర్థం చేసుకుంటావు అన్నాడు వివేక్. అది సరే, ఇంతకీ ఎంగేజ్మెంట్ ఎలా జరిగింది? చాలా బాగా జరిగింది. పెళ్ళికొడుకు చాలా మంచివాడు, లత చాలా అదృష్టవంతురాలు, ఇద్దరి జంట చూడమచ్చటగా ఉంది అన్నాడు వివేక్. నాకు వాళ్ళ పిక్స్ పెట్టు, నేను చూస్తా అంది శ్రవంతి. వాట్సాప్ చేస్తా చూసుకో అంటూ కాల్ మాట్లాడుతూనే ఫొటోస్ సెండ్ చేశాడు వివేక్. వావ్, చాలా బాగున్నారే ఇద్దరు అంది శ్రవంతి. ఇంతకీ నీకో విషయం చెప్పడం మర్చిపోయా, పెళ్ళికి కూడా ముహూర్తాలు పెట్టేశారు, నెక్స్ట్ మంతే మ్యారేజ్. ఓ, రేపు అమ్మతో మన గురించి చెప్పి మీ ఇంటికి వస్తా, కుదిరితే మన పెళ్ళి కూడా ఆ ముహూర్తానికే కానిచ్చేద్దాం, ఏమంటావు అన్నాడు వివేక్. పెళ్ళి అనేసరికి శ్రవంతి సిగ్గుపడుతూ ఉంది. హేయ్, ఏంటి మాట్లాడవు, సిగ్గుపడుతున్నావా అన్నాడు వివేక్. ఈసారి కూడా శ్రవంతి మౌనంగానే ఉంది. వివేక్ నవ్వుతూ, శ్రవంతి నిన్ను చూడాలని ఉందిరా అన్నాడు. ఎలాగో మా ఇంటికి వస్తానన్నావుగా, అప్పుడు నీకు కావాల్సినంతసేపు చూసుకో, రేపు గుడికి వెళ్ళాలి, నేను ఇక పడుకుంటా అంది. ఓకే, గుడ్ నైట్ అని ఫోన్ పెట్టేసి శ్రవంతి ఆలోచనలో మునిగిపోయాడు వివేక్. ఒంటరిగా టెర్రస్పై కూర్చున్న మేఘన దగ్గరికి వెళ్ళాడు చరణ్. ఏంటే ఈ టైంలో ఎక్కడ కూర్చున్నావు, నీకోసం అంతా వెతికి ఇక్కడికి వచ్చా అన్నాడు చరణ్. ఏం లేదురా, నిద్ర పట్టుక ఇక్కడికి వచ్చాను అన్నది. ఏంటి ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్నట్లున్నావు? మా బావమరిది గురించా అన్నాడు చరణ్. చా, అదేం లేదురా, నాకు తెలుసులే, నువ్వు మార్నింగ్ అతన్ని గమనించడం, ఆట పట్టించడం అంతా ఒక గంట కనిపెడుతూనే ఉన్నాను. అదేం లేదు, ఏదో సరదాకి ఏడిపించానులే, కానీ నువ్వు అనుకున్నది ఏమీ కాదు అంటూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. నా దగ్గర కాదే నీ వేషాలు, నీతో నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసులే అంటూ తనని తను నవ్వుకున్నాడు చరణ్. నెక్స్ట్ డే మార్నింగ్ శ్రవంతి తెల్లారి గట్ల లేచి తలస్నానం చేసి పూజ చేసుకుని గుడికి బయలుదేరింది. తన స్కూటీ పార్క్ చేసి రంగమ్మ దగ్గర పువ్వులు కొబ్బరికాయ కొన్నది. అమ్మాయి గారు, ఈరోజు లంగావనిలో మీరు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నారు అంది రంగమ్మ. శ్రవంతి ఆమె మాటలకు సిగ్గుపడుతుంది. గుడిలోకి వెళ్ళి ప్రదక్షిణలు మొదలుపెట్టింది. అప్పుడే విజయ్, అన్నపూర్ణ కూడా గుడిలోకి వచ్చారు. నాన్న విజయ్, నేను తిరగలేనులే, కానీ నువ్వు వెళ్ళి ప్రదక్షిణలు చేసిరా అంది. విజయ్కి ఇష్టం లేకపోయినా తల్లి కోసం ప్రదక్షిణలు చేయడం స్టార్ట్ చేశాడు. అనుకోకుండా విజయ్, శ్రవంతిలో ఒకరి వెనక ఒకరు ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోలేదు. శ్రవంతి ప్రదక్షిణలు అయ్యి దర్శనం కోసం వెళుతూ ఉంటే ఆమె ఫ్రెండ్ రాశి కనిపించింది. ఇద్దరు స్కూల్ మేట్సే. హే రాశి, నన్ను మర్చిపోయావా, ఫోన్ చేయడమే మానేశావు అంటూ ఆమె దగ్గరికి వెళ్ళింది శ్రవంతి. నన్ను అంటున్నావు, నువ్వు ఫోన్ చేస్తున్నావా నాకు అంది రాశి నవ్వుతూ. ఇద్దరూ ఒక పక్కకు వెళ్ళి స్కూల్ విషయాలు మాట్లాడుకుంటున్నారు. ప్రదక్షిణలు పూర్తి చేసి వచ్చిన విజయ్ని దర్శనానికి తీసుకుని వచ్చింది అన్నపూర్ణ. అర్చన అయ్యాక మండపంలోని ఒక పక్క కూర్చుని ఉన్నారిద్దరు. అన్నపూర్ణ కళ్ళు ఎవరినో వెతుకుతూ ఉన్నాయి. అది గమనించిన విజయ్, ఏంటమ్మా, ఎవరికోసమైనా చూస్తున్నావా అన్నాడు. అవును అన్నట్లు తలూపిందామే. ఈలోపు విజయ్కి ఏదో ఫోన్ వస్తే మాట్లాడుతున్నాడు. అమ్మా, నీతో కొంచెం మాట్లాడాలి అంటూ వంటగదిలో ఉన్న ఈశ్వరి దగ్గరికి వెళ్ళాడు వివేక్. ఏం మాట్లాడాలి, త్వరగా చెప్పరా, నాకు పనుంది. ఎలా మొదలు పెట్టాలో అర్థం కాలేదు వివేక్కి. ఏంట్రా ఆలోచిస్తున్నావు? వివేక్, అది అమ్మా, నేను హైదరాబాదులో అని చెబుతుండగా, పెద్దమ్మ, అమ్మ నిన్ను రమ్మంటుంది, మండపేట నుండి పట్టుచీరలు తెచ్చింది, మన లతకి ఏమైనా కావాలంటే తీసుకోమంది అంటూ అక్కడికి వచ్చింది వాళ్ళ బంధువుల అమ్మాయి. మనం సాయంత్రం మాట్లాడుకుందాంలే, నువ్వు వెళ్ళమ్మా అన్నాడు వివేక్. లత స్టవ్ మీద కూర పెట్టా, చూస్తూ ఉండు, నేను శాంత పిన్ని ఇంటికి వెళ్ళొస్తాను. సరే అమ్మా అంది లత. వివేక్ కూడా ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళాడు. అప్పుడే ఫ్రెండ్తో మాట్లాడి దర్శనానికి వచ్చింది శ్రవంతి. అర్చన చేయించుకుంటున్న శ్రవంతిని చూసింది అన్నపూర్ణ. అన్నపూర్ణ కళ్ళు ఒక్కసారిగా మెరిశాయి. విజయ్ కోసం చుట్టూ చూసింది. ఎక్కడో దూరంగా ఫోన్ మాట్లాడుతూ కనిపించాడు. ఎక్కడికొచ్చినా ఈ ఫోన్లు ఒకటి నా ప్రాణానికి, వాడు వచ్చేసరికి ఈ అమ్మాయి వెళ్ళిపోతుందేమో అనుకుంది అన్నపూర్ణ. విజయ్కి సైగ చేసి రమ్మని పిలిచింది. మళ్ళీ చేస్తానని చెప్పి కాల్ కట్ చేసి తల్లి దగ్గరికి వచ్చాడు. ఏంటమ్మా, వెళదామా అన్నాడు. వెళ్దాంలే, కానీ ముందు ఇలా కూర్చో అంది.
తల్లి చెప్పినట్లే కూర్చున్నాడు విజయ్. విజయ్, నీకు చెప్పాను కదా నాకు ఒక అమ్మాయి నచ్చిందని. అవును అన్నట్లు తలూపాడు విజయ్. విజయ్, నేను నిన్ను ఎప్పుడు ఏమీ అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను, నా కోరిక తీరుస్తావుగా? ఏంటో చెప్పమ్మా. ఆ అమ్మాయి నీకు భారీగా మన ఇంటికి రావాలి. ఏ అమ్మాయి అన్నాడు విజయ్. అదిగోరా ఆ అమ్మాయే అంటూ శ్రవంతిని చూపించింది. తల్లి చూపించిన వైపే చూశాడు విజయ్. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో హాఫ్ శారీలో బాపు బొమ్మలా ఉన్న శ్రవంతిని అలానే చూస్తూ ఉండిపోయాడు. ఆ అమ్మాయి నచ్చిందా అంది అన్నపూర్ణ. విజయ్ తనకు తెలియకుండానే అన్నాడు. నాకు తెలుసురా నీకు ఆ అమ్మాయి నచ్చుతుందని. వెంటనే శర్మగారికి ఫోన్ చేయాలి, వాళ్ళతో మాట్లాడమని అంది. ఇంతలో ఫోన్ మోగేసరికి శ్రవంతి నుండి చూపు తిప్పుకొని ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడే వస్తానని తల్లికి చెప్పి పక్కకు వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. శ్రవంతి దర్శనం చేసుకుని వస్తూ అన్నపూర్ణమ్మను చూసింది. ఆమె దగ్గరికి వెళ్ళి బాగున్నారా ఆంటీ అని పలకరించింది. బాగున్నానమ్మా. ఈసారి ఎవరినైనా తీసుకుని వచ్చారా లేకపోతే ఒక్కరే వచ్చారా అంది శ్రవంతి. మా అబ్బాయి వచ్చాడమ్మా అంటూ ఫోన్ మాట్లాడుతున్న విజయ్ని చూపించింది. విజయ్ అటు తిరిగి ఫోన్ మాట్లాడడం వల్ల శ్రవంతికి అతను కనపడలేదు. విజయ్ ఫోన్ మాట్లాడుతూనే వాళ్ళ వైపు చూశాడు. ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత నవ్వుతూ మాట్లాడుతున్న తల్లిని చూసిన విజయ్, నువ్వు సంతోషంగా ఉంటానంటే నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానమ్మా అని మనసులో అనుకున్నాడు. ఆంటీ, నేను వెళ్ళొస్తాను, ఆఫీస్కి టైం అవుతుంది అని శ్రవంతి అక్కడి నుండి వెళ్ళిపోయింది. మరి వివేక్ తన ప్రేమ విషయం తల్లికి చెబుతాడా? విజయ్తో పెళ్లికి శ్రవంతి ఒప్పుకుంటుందా? అసలు మేఘన మనసులో ఏముంది? అది తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.